ఏంటి నీ ప్రాబ్లం? ఏయ్, నేను వీడియో కాల్ చేస్తే నువ్వు ఫోన్ బోర్ నుంచి పెడితే ఏం చూసి మాట్లాడేది? పిచ్చి విషయాలు వెయ్యొద్దు. ముందు ఫోన్ కట్ చేయి. అదంతా కుదరదు, నువ్వు మాట్లాడాలా. అక్కడికి వచ్చి బలకరిస్తుంటే మీ చెల్లింది నేరుగా అడ్డం దూరి దబాయిస్తుంది. మా చెల్లి గురించి మాట్లాడొద్దు. ఏం లేనిది మాట్లాడుతూ ఉండనా? ఉన్నదే కదా మాట్లాడుతుందా. ముందు నువ్వు ఫోన్ తిప్పెట్టు, మొహం చూడాలా. ఏం వద్దు. నువ్వు ఇప్పుడు ఫోన్ తిప్పకపోతే నేను నేరుగా ఆడికి వస్తా, చెప్తా ఉండా. అబ్బా, ఇట్ట మొహాలు చూస్తూ మాట్లాడుకుంటుంటే ఏదో కాస్త ఊరటగా ఉంటది. చూడు కర్మ, ఆఫీస్లో ఎదురెదురుగానే ఉండే దగ్గరికి వచ్చి మాట్లాడేది లేకుండా ఇట్ట దగ్గరగా ఉండమనే ఫీలింగ్ కోసం వీడియో కాల్ మాట్లాడాల్సి వస్తుంది. మీ సెల్లి ఆర్డర్ పాస్ చేసింది తెలిసినా? ఏంటి? నేను ఊరికూరికినే నేను కలవకూడదంట. అవును, బురకా విషయం మీ చెల్లికి చెప్పేసినావా? నువ్వు అన్నీ చెప్పేస్తావా? ఏమి దాసుకోవా మన కోసం? మా చెల్లికి ఎన్నాళ్ళు నువ్వు పెట్టిన టార్చర్ చెప్పకుండా ఉన్నందుకు సంతోషించు. ఏందే నేను టార్చరా? మరి ఇంకేం చేస్తున్నావు? నన్ను బెదరగొట్టి భయపెట్టి చాలా బాధలు పెడుతున్నావు. అదంతా టార్చర్ బాధలో కాదమ్మే, ప్రేమ. ప్రేమ ఇంత టార్చర్ గా ఉంటుంది అని ఇప్పుడే తెలుస్తుంది. ప్రేమ లేదు, దోమ లేదు. పెట్టు ఫోను. ఇదిగో, నువ్వు కూడా మీ చెల్లి మాదిరిగా తయారవుకో. హే, మా చెల్లి గురించి మాట్లాడబాక. ఏ, నేనేం తప్పుగా మాట్లాడినా? ఈ ఆఫీస్లో మా మామో పక్క మా అమ్మో పక్క నాకు ఎముళ్ళ ఉంటే ఇప్పుడు అంతకంటే పెద్ద ఎముళ్ళ మీ చెల్లి తయారైంది. మీ చెల్లి మాట్లాడొద్దన్నంత మాత్రాన నేను వదిలేస్తానా? అందుకే వీడియో కాల్ చేసినా మనం ఇట్లా మాట్లాడుకుంటా ఉండం. మా చెల్లి గురించి మాట్లాడొద్దన్నానా? ఏం మాట్లాడితే? మీ చెల్లి మాత్రం మా వాళ్ళని లవ్ చేయట్లేదా? వాళ్ళు మాట్లాడుకోవట్లేదా? వాళ్ళు చూసుకోవట్లేదా? వాళ్ళు కలుసుకోవట్లేదా? వాళ్ళకో రూలు మనకో రూలా? ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు వాళ్ళు తినగా ఉండాలి. చూడు, నీకిదే ఆఖరిసారి చెప్తున్నా, మా చెల్లి గురించి మాట్లాడేవంటే బాగోదు. ఏందమ్మి నువ్వు మీ చెల్లి గురించి నన్ను అంటా ఉండవు? మా చెల్లి గురించి మాట్లాడితే నాకు అస్సలు ఇష్టం ఉండదు చెప్తున్నా. మీ చెల్లి మాత్రం నన్ను వచ్చి ఆ మాట అనొచ్చు. ఆవిడ తిన్నగా ఉందా? ఏంటి తిన్నగా ఉండేది? మా చెల్లేవి నీలాగా వేషాలు వేయడం లేదు. ఇప్పుడు వేస్తుంది వేషాలుగా ఇంకేమి? ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు చెప్తున్నా. అసలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు మా చెల్లి గురించి? ఏమి మీ చెల్లి గురించి మాట్లాడుతూ ఉంటే రోషం వస్తా ఉండదా? నన్ను అన్నదానికి నీకు బాధ లేదా? నాకంటే మీ చెల్లి ఎక్కువ. అవును, నాకందరికంటే మా అమ్మ అప్ప చెల్లెలే ముఖ్యం. మా చెల్లెల గురించి ఇంకొక మాటన్నా నాకు ఇష్టం ఉండదు. పెట్టు ఫోను. ఇదో, ఇది కరెక్ట్ గా చెప్తా ఉండా. నువ్వు ముందు మా చెల్లి గురించి మాట్లాడడం మానేసి పని చూడు. శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి. ఏం పాటి, ఈ టైం కల్లా టీవీ ఆన్ చేసుకుని సీరియల్స్ చూస్తూ ఉంటావు? ఈరోజేంది పాటలు పాడుకుంటున్నావు? టీవీ సీరియల్స్ చూసేదానికి కేబుల్ సరిగా వస్తే కదా. కేబుల్ కట్ అయిపోయినట్టుంది. వాడికి ఫోన్ చేసి చెప్పండి, ఈ రోజు ఎపిసోడ్ పాయే. నీ బాధ నీది. అమ్మ అప్ప ఏరి? వాళ్ళు వీధి చివర టీచరోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళింటికి పోయినారు. అక్కడికెందుకెళ్లారు? ఏమోనమ్మా, ఒకసారి ఖాళీ ఉంటే వచ్చి వెళ్ళమన్నారట. అందుకని మీ అమ్మ అప్ప ఇద్దరు వెళ్ళారు. ఇదో మీ అప్ప వచ్చేసినాడు. సెల్వేదలుడు. ఆడోళ్ళు మాట్లాడుకుంటా ఉండారు. కాసేపాకి వస్తానంది. సరే అని చెప్పి నేను బయలుదేరి వచ్చేసా. ఎందుకు పిలిచారప్పా వాళ్ళు? ఏదో మామూలుగా పిలిచారు అనుకున్నాం, కానీ పిలిచిన తర్వాత ఓ శుభవార్త చెప్పారు. ఏమనప్పా? వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ అబ్బాయి కూడా టీచర్గానే పనిచేస్తాడు. వాళ్ళ అబ్బాయా? అవును. వాళ్ళ అబ్బాయికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి పిలిచారు. అమ్మ పూరి, వాళ్ళకి నిన్ను కోడలిగా చేసుకోవాలనుంది. వాళ్ళు పెద్దగా కట్నకానుకలు కూడా ఎదురు చూడడం లేదు. వాళ్ళు ముందు నుంచి ఈ కట్నకానుకలవి తీసుకోరంట. వాళ్ళ పెళ్లి కూడా కట్నం లేకుండానే చేసుకున్నారంట. అందుకనే వాళ్ళ పిల్లలకు కూడా కట్నం లేకుండానే పెళ్లి చేయాలనుకుంటున్నారు. మన కుటుంబం మనం వాళ్ళకి బాగా నచ్చినామని వీధిలో ఇన్నేళ్లుగా చూస్తూ ఉన్నా ఎక్కడా మన గురించి చెడుగా వినలేదు అన్నారు. అమ్మాయిలు మంచి పిల్లలు, బాగా గొప్పగా పెంచినారని గొప్పగా చెప్పారు.
అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు. మురుగా రొంబ నండ్రి సామి. ఇన్ని రోజుల తర్వాత కండ్లు తెరిచినావయ్యా. మా పూరికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చినావు. పెద్దవాండ్లు ఊరికే అనలేదు, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అని. దాని టైం వచ్చేస్తే మనం గమ్మునే ఉన్నా కళ్యాణ గడియలు నెట్టుకొచ్చేస్తాయి. చూసినావా, మనం ఇంట్లోనే ఉన్నాం, మనము ఏ సంబంధాలు వెతకలా, కాని సంబంధం వెతుక్కుంటా మన ఇంటికి వచ్చేసినది. పూరీ పో, ఇక నుంచి నీ జాతకం బాగుపడ్డట్టేనే. మామా లక్క ఉల్లిపాయలు కట్ చేయమ్మా. ఏమాగాడైనా వంటగదిలోకి సరదాగా దొరుకుతాడు. నాకేమో ఇక్కడ సరదా తీరిపోతా ఉంది. అమ్మా ఒక మెస్ పెట్టినట్టేనమ్మా ఇంతమందికి వండటం అంటే ఇంట్లో. అసలు మీరు వంటగదిలోకి ఎందుకు దూరినారు మామా? పెళ్ళైన కొత్తలోనే వంట మీకు తెలియదని చెప్పుండొచ్చు కదా. ఏడ ఊరికే ఉంటామమ్మా, మనకు నోటి దూరిసి ఎక్కువ కదా. నేనేదో పొడిచేవాళ్ళగా దూరాను. ఆ దూరటం ఈ వంటగది నుంచి బయటపడలా. మరి అనుభవించండి. అదే కదా పడుతున్నాను. నువ్వు గాని ఫోన్ ఏది? నా రెండో కోడలకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా. మామా. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఏం లేదు మామా, ఇందాకే ఆఫీస్ నుంచి వచ్చాను, కొంచెం రిలాక్స్ అవుతున్నాను. మీరు? నేనా? నన్ను అసలు అడగబల్లే. ఈ టైంలో నేను వంటగది ఉంది. అబ్బాయిని మంచోడిని చూడండి. కట్న కానుకల సంగతి మనం ఏదో ఒకటి చూసి మేనేజ్ చేద్దాం. ఏంది మామ అలా అంటున్నారు? పూరి పెళ్లి కూడా బాలాజీతోనే కదా జరగాల. ఏందమ్మా నువ్వు అనేది? అవును మామ, మీకు తెలీదా? ఏది? పూరి బాలాజీ ఒకరినొకరు ఇష్టపడతా ఉండారు. మామా ఏంది మామ సైలెంట్ అయిపోయారు? ఫ్యూజులు ఎగిరిపోయినాయి అమ్మా. ఏంటి ఈ విషయం మీకు తెలీదా? తెలీదు. షాక్ నుంచి కోలుకోవడానికి కొంచెం టైం పట్టుద్ది. నీకు మళ్ళీ చేస్తాను. ఫోన్ పెట్టేయమ్మా. నవ్వుతున్నావు బా? నీకు తెలుసా ఈ విషయం? ఓసి దొంగ ఏరి నా కొడుకులో ఆట జరిగదు. జలకాలాటలలో గలగల పాటలలో ఎంత హాయిగా ఉన్నారా నిన్ను. ఈయన మాత్రమే కదరా, మేము మళ్ళీ కూడా కొట్టాలరా. దొంగ
మిమ్మల్ని ఎట్ట కాదురా. పోండి అవతలకి. మిమ్మల్ని ఎట్ట కొట్టేది కాదురా, ఏ కీలుకు ఆ కీలు తీసేయాలా, తోలు తీసేయాలా. నాయనా ఆగనాయనా, ఒకటి కొట్టే చెప్పు లేదా చెప్పి కొట్టు, ఇట్ట కొడతా వేరే తిడతా ఉండవు. యారా నువ్వు కూడా లవ్ చేస్తా ఉండవా? లవ్వా తెలిసిపోయిందిరా నాయనకి. ఏ నేను చేయకూడదా లవ్? పెద్దోడు చేసినాడు, రెండోడు చేసినాడు, నేను లవ్ చేస్తే మాత్రం తప్పొచ్చినదా? నీకంత తొందర వచ్చిందిరా గాడిద. ఈడ ఒక పెళ్లికే ఐడియాలు దొరక చస్తా ఉంటే ఇప్పుడు రెండో పెళ్లికి ఎక్కడ కావాలరా నేను? అయినా ఇన్నాళ్ళు నాకెందుకు చెప్పలేదు రీడా? చెప్తే ఏం చేసేటోడు ఏంది? ఇద్దరికి ప్రేమ పెళ్లి కుదరదని నేను కూడా కనకరత్నం ఓటేసి ఉండేవాడిని. అవునరా, ఒక పెళ్లి చేసేదానికే 1000 అబద్ధాలు చెప్పడం కష్టం అనుకుంటా ఉంటే ఇప్పుడు మీ ఇద్దరు పెళ్లిళ్ళకి నేను ఆడకపోయి తెచ్చేదిరా. అయ్యో ఇన్ని రోజులు ఎందుకు చెప్పి చావలేదురా మీరా? ఈడేమో ఒకసారి చెప్పాలని ఉపలాట పడ్డాడు చిన్నోడు, కానీ అప్పటికే నువ్వు గోవింద్ గారి షాక్ లో ఉండవు. ఇది కూడా చెప్తే గుండెల మీద గుండ్రా వేసినట్టు ఉంటదని నేనే చెప్పొద్దని ఆపిన. మంచి పని చేసినావురా. అప్పుడు చెప్పుంటే వీళ్ళ జోలికే వచ్చిండేవాడిని కాదు. నైస్గా ట్రాప్ చేసినారనమాట నన్ను. అట్ట అనకు నాయనా, నువ్వే కదా మాకు. నేనేం చేసావునరా? ఇప్పుడు 2 పెళ్లిళ్ళు ఎట్ చేసేది? నైనా నువ్వు గట్టిగా తలుచుకుంటే అయిపోతావు నాయనా, నువ్వు గట్టిగా తలుచుకో. మరీ ఎక్స్పెక్టేషన్లు ఎక్కువైపోతుండేరా. నైనా నువ్వు పేరుకి నరసింహ గాని నీలో శ్రీకృష్ణుడిలో ఉండే తెలివితేటలన్నీ ఉన్నాయి. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు. నాయన ఈడు మూలక సెట్ ఎక్కి చేస్తున్నాడు, చూసుకో. పాడినా ఉంటే నడ్డి ఇరిగిపోద్ది. అను నువ్వు గమనే ఉన్నానా? నీకేమే, నువ్వు అనుకున్నట్టు లవ్ మ్యారేజ్ చేసేసుకున్నావు. మా ప్రేమకు మాత్రం ఎప్పుడు చూసినా ఏదో రకంగా అడ్డుపడతానే ఉండవు. నువ్వు అధికార పక్షంలోనే ప్రతిపక్షాలు తయారవుతున్నావు. ఒరే నేనే పక్షం కాదురా, పక్షవాతం వచ్చిన వాళ్ళ అయిపోతుండా, నీకు తెలియట్లా. ఇప్పుడు మీరు లవ్వు లవ్వు అని ఉబలాట పడుతున్నారు గాని పెండ్లైనాకే తెలుస్తుంది, కొవ్వు కరిగిపోతుంది. నా మాట వినండిరా. అసలు ఆ మాటకు వస్తే పెళ్లిళ్ళే వద్దురా, హ్యాపీగా ఉంటది. నువ్వు బోనా, మేము కూడా నీకు ఈక్వల్ గా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. కుళ్ళు నీకు. అవునరా, నేను ఇప్పుడు ఒలింపిక్ లో కప్పు సాధించిన అదే మాదిరి కప్పు మీరు తెస్తే నా కిరీటం పడిపోద్దని కుళ్ళుకుంటున్నా. పిచ్చ నా తమ్ముళ్ళారా, పడ్డోడికే తెలుసుదిరా గొయ్య లోతు. మీరు దూకేదానికి ఎందుకు ఇంత ఉత్సాహపడుతున్నారు నాకైతే అర్థం కావట్లా. రే నువ్వు నోరు పోయిరా. ఎవడు తిప్పలాడు పడతాడు, వాళ్ళకి కావాల్సింది అలా చేసి పెడదాం. కనీసం కష్టపడితేనైనా ఇది మనం చేసుకుందే కదా అని చదువుపోతారు. అస్సలు కష్టపడవు నాయనా. మేము మాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటే మేము హ్యాపీగా ఉంటాం. ఏదో ఇంకేం చేసేది? తెగించాల్సింది ఇప్పుడే. నానా తంటాలు పడి అబద్ధాలాడి డ్రామాలాడి మీ పెళ్లిళ్ళు చేసేంత ఓపిక, ఆసక్తి, ఆలోచనలు నాకు లేవురా. బుర్ర డ్రై అయిపోతా ఉండదురా. తాడో పేడో ఈ రోజు తేల్చేస్తాను. రెండ్రా చెప్తాను. యాడికి నాయనా? రెండ్రా చెప్తాను. ఈ రోజు బస్తీ మే సవాల్. కనకరత్నం నరసింహ తేలిపోవాల్సిందే. నాయన ఏం చేయబోతా ఉండవు? మీరు నోరు మూసుకొని రెండ్రా చెప్తాను. నా పేరులో ఉండే సింహాన్ని ఈ రోజు మీ అమ్మ ముందు వదులుతా. నాలో ఉన్న మృగాన్ని తట్టి లేపేసింది. సింహం ఈ రోజు జూను వదిలిస్తాది, బొబ్బుని దాండ్రిస్తాది. ఉండు, ఏం చేయబోతున్నావు నాయనా? ఉండు. నోరు మూసుకున్నాడు. ఈ రోజు తాడో పేడో తేల్చేస్తాను. నాయనా కనకం, 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 కనకం. ఏమైంది మామకి? ఏంది గోల్ చేస్తున్నాడు? ఇయరా తిరుపతి, ఏందంట? ఏడా నేను మాట్లాడతాను, వాడితో మాట్లాడతావేంది? తిరుపతి చెప్పు. నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కఠినంగానే ఉంటాను. ఆ మనిషితో మాట్లాడను అని చెప్పినా మళ్ళీ ఎందుకిట్టా రాద్దంతం చేస్తున్నాడు? ఏం కావాలనంట? ముందు నాతో మాట్లాడు. తిరుపతి, ఓ తూరి చెప్తే అర్థం కాదంటున్నా ఆ మనిషికే. ఇదే ఈ అహంభావమే పనికిరాదనేదే. నీ మొండితనంతో నువ్వేం చేస్తున్నావో నీకు తెలియట్లా. ముందా గౌతమితో పెళ్ళాపో. నువ్వు ఉండు తిరుపతి. ఏంది ఏమన్నారు? ఓహో
పెళ్లి ఆపేయమంటే మాత్రం నీ పంతం పక్కన పెట్టేసి రోషన్ చూపిస్తా ఉన్నావా? నాయనా నువ్వు బిడ్డల ఇష్టాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా చేయని చెప్పడానికే వచ్చినా. ముందు ఆ పెళ్లి ఆపో. వీళ్ళకి నచ్చిన జీవితాలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి నచ్చిన జీవితాలా? అవును. వాళ్ళకి నచ్చిన జీవితాలంటే? వీళ్ళకి నచ్చిన జీవితాలంటే వీళ్ళు ఎవరితో కలిసి బతకాలనుకుంటున్నారో అది. వీళ్ళు నీతో చెప్పలేక మింగలేక కక్కలేక చస్తా బతకతా ఉన్నారు. చెప్పండి రా నాయనా. అది మీ బతుకులు రా. ఇంతగా ఉంటే ఎవరేం చేయలేరు. ఇప్పుడే చెప్పి తగలడండి. చెప్పండి. పిరికేదా వల్లారా? చెప్పలేనప్పుడు ఎందుకురా మీకు ప్రేమలో నాయనా నువ్వు గమ్మునే ఉన్నాయనా. నోరు మీరా పిరికి నా కొడక. అమ్మ దగ్గర చెప్పడం ధైర్యం లేనప్పుడు ప్రేమించమని ఎవడే ఇచ్చాడు రా? ఆడపిల్ల మనసులో ఎవడరా ఆశలు రేపని చెప్పింది మీకు? ఏమి తాగుండావా? తాగి పిల్లకాయలను తీసుకొచ్చి గొడవ చేస్తా ఉండవు? తాగలా. తాగుండుంటే వ్యవహారం వేరే మాదిరిగా ఉండేది. ఏం చేసేవాడివి? చూడు, ఇప్పుడు నేను గొడవ పెట్టుకోవడానికి రాలా. ముందు వీళ్ళకి నచ్చిన పెళ్లి చేస్తానని చెప్పు. వీడు గీతను ప్రేమిస్తా ఉన్నాడు. ఇదిగో ఈడు చిన్నోడు వాళ్ళప్ప పూర్ణిమను ప్రేమిస్తా ఉన్నాడు. నీ పంతాలు పక్కన పెట్టి వీళ్ళు కోరుకున్న జీవితం వాళ్ళకి ఇయ్యి. సంతోషంగా బతకనియ్యి. ఏమిరా మీ నాయన చెప్పేది నిజమా? ఇప్పుడైనా చెప్పి చావండ్రా. అవును, గీతను ప్రేమిస్తా ఉన్నాను. నువ్వు చెప్పి చావు. అవునుమా, నేను పూరిని ప్రేమించిన. విన్నావుగా? ఇప్పుడు వాళ్ళు కోరుకున్న అమ్మాయిలతో పెళ్లి జరిపించు. అది జరగదు. ఎందుకు జరగదు? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేంది? నువ్వు మోసుకనుండొచ్చు, కానీ నేను కన్న తండ్రిని. నాకు కొన్ని హక్కులుంటాయి. నువ్వు చేయకపోతే ఏంది, నేను చేస్తా. పెద్దోడి పెళ్లి ఎట్టాగు మన కళ్ళ చూసి అదృష్టం లేకపోయింది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు వచ్చినా రాకపోయినా వీళ్ళిద్దరిని దేశకపోయి పెళ్లి జరిపిస్తా. ఎట్టా ఆపుతావో నేను చూస్తా. జరిపిస్తారా? నన్ను దాటి జరిపిస్తారా? జరిపిస్తా. అవునా? అయితే జరిపించండి. ఈ ఇంట్లోంచి నా శవాన్ని ఎత్తి ఆ తర్వాత వీళ్ళిద్దరిని పెండ్లి పల్లకి ఎక్కించండి. ఏంది తిరుపతి? ఏందంట? ఎందుకు అరుస్తున్నాడు మీ నాయన? అమ్మా, ఇదంతా కళ. ఊహించుకుంటా ఉంటేనే దీని పంతంతో ఏం చేస్తుందో అనేది అర్థమైపోయింది. ఇప్పుడు గాని నేను వీళ్ళ పెళ్లి గురించి ఎత్తితే ఇది ఇంతకు ముందు విషం తాగినట్టు మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది. దేవుడా, ఇప్పుడు ఏం చేసేది? ఏమంట్రా? ఎందుకు అరుస్తుండాడు? ఏమనమ్మా, నాకేం తెలుసు. నాయన అమ్మ అడుగుతూ ఉంటది కదా, చెప్పు. ఏం లేదురా, నేను పిలిస్తే మీ అమ్మ వస్తుందో రాదోనని చిన్న టెస్ట్ చేసిన, వచ్చింది. మీరేమన్నా మాట్లాడుకోవాలనుకుంటే మాట్లాడుకోండి, వస్తానే. నాయనా రాను రాను మీ నాయనకి ఇట్లాంటి మతలేని చెస్ట్లు ఎక్కువ అయిపోతుండే. చూసుకోండి ఆ మనిషిని. ఏదో పెద్దగా పొడి చేసే మాదిరిగా లాక్కొచ్చినాడు. నేను కూడా ఈరోజు కొంప 2 ముక్కలు అయిపోద్ది అనుకున్నా. ఈయనకి అమ్మను చూడంగానే ముచ్చెమట్లు పట్టేసింది. ఎట్ట ఎస్కేప్ అయిపోతున్నాడు చూడు.